శ్రీలీల గారు, ఇప్పుడు అందరూ రాబిన్ హుడ్ అనేది ఈ ఫంక్షన్ జరుగుతుంది, ఇంతకుముందు యాంకర్ గారు చెప్పినట్టు కూడా, బట్ ఇప్పుడు ఆవిడ పిలవడం కూడా కిసిక్కు దెబ్బలు పడతాయి. ఈవెన్ నితిన్ గారు అయితే ఆయన పాట కూడా పాడుతున్నారు. సో ఆ రేంజ్లో అది ఉంది. అది బయటంతా అదే హల్చల్ నడుస్తుంది. బట్ దానికి సమంత గారు కూడా రిప్లై ఇచ్చారు యాక్చువల్లీ, ఆవిడ స్టోరీలో పెట్టి మరి క్వీన్ అని చెప్పేసి. సో ఎలా అనిపించింది ఆవిడ దగ్గర నుంచి? ఇంతకుముందు ఫస్ట్ పార్ట్లో ఆవిడ చేసింది, ఇప్పుడు మీరు చేశారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్ అని, అండ్ సచ్ అ వండర్ఫుల్ పర్సన్. నిజంగా ఎక్కడో ఐ వాజ్ ఆబ్వియస్లీ కొంచెం నర్వస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ అలా సపోర్ట్ చేసి ఇట్ రియలీ మెంట్ అ లాట్. అందుకే నేను కింద విత్ ఓ అంట వాజ్ బ్లెస్సింగ్స్ అని పెట్టాను. సార్ మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్ లైన్లో ఉన్నాయి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవి చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది ఒక్కోసారి. ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు లేదు, ఆ టెన్షన్ లేదు. శ్రీలీల గారు, మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా రెమ్యునేషన్ అంత రెమ్యునేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది, నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం, ఇంకా ఆ టాపిక్లో ఆ టాపిక్కే రాలేదండి మాకు. అంటే ఇంకా రెమ్యునేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. అంటే అది నేను అడిగింది స్ట్రైట్గా, ఒక సినిమాకి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటారో అంత రెమ్యునేషన్ ఓన్లీ ఒక సాంగ్కి ఇచ్చారు. టాపిక్కే రాలేదు, అంటే ఇంకా రెమ్యునేషన్ ఇవ్వలేదు అలా మాట్లాడుకోలేదు కూడా. అదే టాపిక్ రాలేదు. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నీ మైండ్లో ఇక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది, అప్పుడు ఏంటి? అది ఆ క్వశ్చన్ కూడా చెప్పండి. అదే కదా, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పండి. నితిన్ గారు అడిగారు, మీ మైండ్లో అక్కడ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఇక్కడ ఉంటుంది. శ్రీలీల గారు, యాక్చువల్గా అంటే ఈ సాంగ్కి పర్టికులర్గా కిసక్ సాంగ్కి ఒక బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ని అనుకున్నారు. బట్ అనుకొని ఏమైందో తెలియదు. బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్? బేసిక్గా అంటే నాకు ముందేమైందో తర్వాత ఏమైందో తెలియదండి. ఏ విషయంలో అయినా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది నేను ఏదైనా, ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నా, పాట అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నానండి. శ్రీలీల గారు హియర్, నవీన్ గారు, బేసిక్గా మీరు జాన్లో గుంటూరు కారం నుంచి కుర్చీ మడత పెట్టితో వైబ్ అవుతున్నారు, ఇంకా ఆడియన్స్ దానిలోంచే బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు అసలే చలికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదిలేరు. సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే 2025 ఎండ్ విత్ రాబిన్ హుడ్. సో ఈ సంవత్సరం ఎలా అనిపించింది మీకు? అంత ఓపెనింగ్ అంత పెద్ద స్టార్తో చేసి, అండ్ ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా బిగ్ ఫిలిం. సో ఎలా ఉంది? మధ్యలో ఇన్ని సినిమాలు, లాస్ట్ ఇయర్ ఏంటంటే మంత్కి ఒక సినిమా వస్తుండే, ఇప్పుడు తగ్గించారు, దానికి రీజన్ ఏంటి? అది ముందు చెప్పాను కదండి. సో ఐ వాజ్ ఆల్సో, నాకు నా మెడికల్ స్టడీస్కి చాలా ఒక క్రూషియల్ ఇయర్. సో నా అటెండెన్స్ చాలా తక్కువ ఉండింది ప్రీవియస్ ఇయర్ షూటింగ్ వల్ల. సో ఐ హ్యాడ్ టు కవర్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. సో దానివల్ల తీసుకొని అండ్ నీట్గా అంటే తీసుకున్న ఒకటైనా చాలా నీట్గా. వన్ మోర్ క్వశ్చన్ శ్రీలీల గారు, వన్ మోర్ క్వశ్చన్. మీరు కెరీర్ ఎంత పీక్లో ఉన్నప్పుడు ఒక ఐటమ్ సాంగ్ చేశారు, సో దానికి ఏం చెప్తారు? నేను సినిమానే సమాధం సాంగ్ చెప్తుందండి. ఆనెస్ట్లీ యూ విల్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ లైక్ అన్ యావరేజ్ ఐటమ్ సాంగ్. చాలామందికి ఉండింది ఏంటి ఐటమ్ సాంగ్ అంటే, ఎన్నో సినిమాలు అడిగినా కూడా ఐ వాజంట్ రెడీ. బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్. ఆ రీజన్ ఐ థింక్ December 5th పుష్ప రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. సార్ రవి గారు, ఎస్, లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్. లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసుకున్నారు, వాళ్ళ తీరు వేరే ఏమన్నా అది. సార్ మరి ఈసారి సంక్రాంతిని ఎందుకు వదిలేస్తున్నారు సార్? ఇప్పుడు మా అజిత్ గారి సినిమా ఉండొచ్చండి, ఇంకా అది ఇంకా ఎట్ టు డిసైడ్ డేటు ఏమన్నా. ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి, ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. శ్రీలీల గారు, ఇదివరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీలీల అని చాలా సింపుల్గా పడేదేమో, ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అని పడుతుంది. మీ దృష్టిలో డాన్సింగ్ కింగ్ ఎవరు? ఒక్క నిమిషం, మనం ఒకే టీం అండి. గుడ్ క్వశ్చన్ అట.
మెల్లిగా క్వశ్చన్స్ వైజ్ పెనం హీట్ ఎక్కుతుంది అప్పుడే ఆన్ చేశారు ఇందాక నేను slow గా start అయింది. ఇప్పుడు మా రాబిన్ హుడ్ నాకు వన్ మోర్ టైంలో మేము ఒక బీజిఎం చేసాము. సో ఐ థింక్ నిన్ను అడిగింది నీకు డాన్సింగ్ కింగ్ ఎవరు మామూలుగా హీరోల్లో అంతేనా అండి క్వశ్చన్? పక్కన ఆయన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పక్కర్లేదు, మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అదే ఎగ్జాక్ట్. ఇప్పటి వరకు వాట్ ఐవ్ సీన్ బన్నీ గారు అండి. బన్నీ గారు ఇస్ డాన్సింగ్, అందుకే ఆ కాంబినేషన్ అలా. ఆయన ఒక ఇఫ్ యూ హ్యావ్ అ కింగ్స్ హార్ట్ ఇస్ వెన్ యూ కెన్ కాల్ అ పర్సన్ అ క్వీన్. సో వెంకీ గారు